ஹல்லேலூயா. சமயானி இந்த நேரத்தை நம்ம ஆசிரியர் ஆண்டவர் வசனத்தை நமக்கு சொல்லும்படியே வந்திருக்கார்கள். நேரம் நம்முடைய ஆண்டவர் வசனத்தை அவர்கள் நம் கைகள் சக்தி ಬಹಳ ಸಂತೋಷ, ನನಗೆ ಆಶ್ಚರ್ಯವಾಗಿದೆ. ಕನ್ನಡ ಪುರಿಯೋದು அப்படியா? ಕೇಳಿ ಕೇಳಿ. ನಿಮಗೆ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ? ಯಾರಿಗೆಲ್ಲ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ಲ? ಕೈ ಹೌದಾ? ಇರ್ತೀರಾ? ಒಳ್ಳೇದು ಒಳ್ಳೇದು ಒಳ್ಳೇದು. ಸರಿ ಸರಿ, ನಾನು ತಮಿಳಲ್ಲಿ ಹೇಳ್ತೇನೆ, ಅವರು தெலுங்கில் ಹೇಳ್ತಾರೆ. அல்லேலூயா. ஆண்டவர் இயேசுவின் நாமத்தினாலே வாழ்த்துக்கள். యేసు ప్రభు యొక్క నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. இந்த இடத்துக்கு வரணும்னு சொல்லி ஆண்டவர் எனக்கு 4 நாளைக்கு முன்னாலே பேசினார். சங்கேஷன் கேம்புக்கு போறாரு. ఈ సందానికి సభకి రావాలని 4 రోజుల ముందుగా ప్రభు నాకు బయటపరిచారు. శంకర్షేప్ క్యాంప్కి వెళ్ళాలి. நான் வர்றதுக்கு ஆயத்தமானேன். నేను రావడానికి సిద్ధపడ్డాను. ஆனா தூத்துக்குடியில இருந்து, என்னோட ஊர் தூத்துக்குடி, தமிழ்நாடு. అయితే నా యొక్క ప్రాంతము తూతుకుడి, తమిళనాడు. இங்க இருந்து ஒரு 1000 కిలోమీటర్లు ప్రయాణం பண்ணாதான் தூத்துக்குடி வரும். ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే తూతుకుడి ప్రాంతం వస్తుంది. இந்த தூத்துக்குடியில என் மருமக பேரன் இருக்கிறாங்க, 3 பேர் இருக்கிறாங்க. ఆ యొక్క తూతుకుడిలో నా కొడుకు, నా యొక్క కోడలు, నా యొక్క మనవరాలు ఉన్నారు. சொந்த வீடு இருக்குது, సొంత ఇల్లు ఉంది. என் మனைவி கிடையாது, அவ இறந்துட்டா. నా యొక్క భార్య ఉన్నది, అయితే ఆయన ప్రభునందు నిద్రించున్నారు. எனக்கு కర్ణాటక గురించి ఆర్డర్ 80వ வருஷம் கொடுத்தாரு. నాకు కర్ణాటక గురించిన దర్శనం 1980లో ఇచ్చారు. కర్ణాటకకాக 40 வருஷத்துக்கு மேல ஜெபிக்க எனக்கு ஆண்டவர் உதவி செய்தார். ఈ కర్ణాటక రాష్ట్రం కొరకై 40 సంవత్సరాలు పైగా ప్రార్థన చేసే అవకాశం ప్రవహించారు. 25 வருஷம் కోలార్లో తగ్గి జెబిక எனக்கு ఆண்டவர் ఉదవి చేశారు. మన కర్ణాటక కోలార్ జిల్లాలో 25 సంవత్సరాలు ఉండి ప్రార్థన చేసే పంపించాడు దేవుడు. இன்னைக்கு கர்நாடகால ஒரு நல்ல எழுப்புதல் வந்திருக்கு. అయితే ఇప్పుడు కర్ణాటక గొప్ప ఉత్సవం వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నాళ్ళ வந்து நான் சொல்ல விருப்பப்படல. అయితే నా ద్వారాగా వచ్చిందని చెప్పలేదు కానీ యేసుక్రీస్తువినాల எழுப்புதல் வந்திருக்கு. యేసుక్రీస్తు ప్రభు వలన ఈ ఉత్సవం కలిగింది. యేసు ஒரு எழுப்புதல் கொடுத்தார். యేసు ప్రభు వారికి ఉత్సవం ఇచ్చారు. యేసు எழுப்புதல் கொடுத்தா அது என்னைக்கு மாறாது. అది యేసు ప్రభు వారికి ఉత్సవం ఇస్తే అది ఎన్నటికీ మారదు. యేసుక్రీస్తు వల్లనే ఇறங்கிட்டா அங்க அற்புதம் நடக்கும். యేసు ప్రభు వారికి శక్తి దిగితే అది అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రసంగం பண்ண நினைச்சு வரல. నేను ప్రసంగం చేయాలని ఆలోచన కలిగి రాలేదు. பாஸ்டர் பார்க்கணும், சர்வீஸ்ல பங்கெடுக்கணும், ஏதாவது தேவசத்தை இருந்தா அவங்களோட ஷேர் பண்ணி சொல்லி வந்தேன் நான். అయితే సేవకులతో కలిసి ఆరాధన చేసి వాళ్ళతో కలిసి బాగా సమకూర్చుకొని వచ్చాను. ஆனா இங்க வந்தாச்சுன்னா எனக்கு பிரசங்கம் பண்றதுக்கு ஒரு 10 நிமிஷம் தந்திருக்காங்க. అయితే వచ్చిన తర్వాత 10 నిమిషాలు దేవుని సందేశాన్ని ఇచ్చి ఒక వాక్యాన్ని ఇచ్చారు. எதுக்கு சொல்றது தெரியுமா? ఎందుకు చెప్తున్నా తెలుసా? యేసు நல்லவர். అయితే యేసు మంచివాడు. యేసు நல்லவர். యేసు మంచివాడు. యేసుவோட நல்லவர் யாரும் இல்ல. యేసు మంచివాడు ఎవరు లేరు. యేసు ఎన్నికల అప్పగాడు. యేసు ఇంకా పిల్లవాడికి ఉన్నాడు. అప్పుడు కావాలా? యేసు நல்லவர். యేసు మంచివాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, இந்த కంపెనీల வந்து இப்ப தங்கியிருக்கிற ஆண்டவர் இருக்கிறார். అయితే ఈ కంపెనీ ప్రాంతంలో నివాసం చేయడానికి ప్రభు నాకు సహాయం చేశారు. எனக்கு ஒரு ஒரு ஜப ஆண்டவரே சொல்ற, ஆண்டவரே வயசாயிட்டு. అయితే నేను ప్రార్థన చేసే దేవుని దగ్గర ప్రభువా నా వయసు అయిపోతుంది. எனக்கு வாலிப వయసులో కర్ణాటకలో కలిసిட்டேன். నా యొక్క యవన వయసు నుంచి ఇప్పుడు దాకా కర్ణాటకలో గడిపాను. என்னை தமிழ்நாட்டுக்கு அனுப்பிவிட்டு ஊருக்கு தூத்துக்குடிக்கு அனுப்பிவிட்டு எனக்கு சொந்த வீட்டுக்கு அங்கே இருக்கிறேன் அப்படின்னு. అయితే ఇక ముసలి వయసులో వృద్ధాప్యంలో నన్ను తూతుకుడికి పంపించేసి మా సొంత ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి ప్రార్థన చేశాను. அப்ப ஆண்டவர் என்ன பார்த்து கேட்டாரு, అప్పుడు ప్రభు నన్ను చూసి ఇలా చెప్పాడు, உனக்கு ஆரோக்கியம் வேணுமா? உனக்கு ஆரோக்கியம் வேணுமா? నీకు ఆరోగ్యం కావాలా? ஏன் அபிஷேகம் வேணுமா? నా అభిషేకం కావాలా? உனக்கு சொந்த வீடு வேணுமா? தூத்துக்குடி சொந்த வீடுமான்னு கேட்டாரு. లేకపోతే నీ తూతుకుడిలో సొంత ఇల్లు కావాలా? நான் கேட்டேன், நான் అడిగాను, ஆண்டவரே தூத்துக்குடி சொந்த வீடை விட వద్దు ప్రభా, எனக்கு ஆரோக்கியம் வேணும். నా తూతుకుడిలో సొంత ఇల్లు వద్దుగా, నాకు ఆరోగ్యం కావాలి, சித்தம் வேணும்னு சொன்னேன். నీ చిత్తం కావాలని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. என்ன செய்தேன், என்
மகனையும் என்னுடைய மகளையும் மருமகனையும் కర్ణాటక వాంగంచి కూటికి ఉందండి పోలవరం కూటికే ఉందండి దాని తర్వాత ఏం జరిగిందంటే నా కొడుకుని నా కూతుర్ని నా కోడల్ని రమ్మని చెప్పి పిలిచామని చెప్పి அவங்களை கூட்டிட்டு வரணும்னு நினைச்சிருந்தேன். అయితే ఈ రోజు వాళ్ళు పిలుచుకొని వచ్చాను. అనేక వీడియోలు பார்த்தோம், బెల్లారిని பார்த்தோம், கம்பளிலையும் பார்த்தோம். அவங்களே பார்த்தாங்க. அவங்க தமிழை விட்டா வேற பாஷை. என் மகளுக்கு இங்கிலீஷ் தெரியும் நல்லா, என் மருமகனுக்கு கொஞ்சம் தெலுங்கு தெரியும். இவங்கெல்லாம் కంపెనీలో சுத்தி வீட்டுக்கு அலைஞ்சாங்க, లీజుக்கு అலைஞ்சாங்க. అయితే కంపెనీలో బళ్ళారిలో ఇల్లు లీజు తీసుకుంటానికి వచ్చిన వాళ్ళకి తమిళ తప్ప వేరే భాష తెలియదు. నా కూతురుకి అయితే ఇంగ్లీష్ కూడా వచ్చు. அவங்களுக்கு ஏற்ற வீடு அவங்களுக்கு கிடைக்கல. అయితే వారికి తగినంత ఇల్లు వారికి దొరకలేదు. தமிழ்நாடு தூத்துக்குடியே போயிட்டாங்க. మళ్ళా తూతుకుడి వెళ్ళిపోయారు. அப்ப இப்ப சொல்றாங்க நாங்க மறுபடியும் வரணும் வீடு பாருங்க அப்படிங்கறாங்க. మళ్ళా తర్వాత వచ్చి మళ్ళా ఇల్లు చూడమని చెప్పారు. ఇది ఎందుకు சொல்றது தெரியுமா? ఎందుకు చెప్తాను తెలుసా? தூத்துக்குடியில் இருக்கிற சொந்த வீட்டை விட అయితే తూతుకుడిలో ఉన్న సొంత ఇంటి కంటే இந்த கர்நாடகாவில் இருக்கிற தரிசனம் பெருசு. అయితే కర్ణాటక గురించి ఒక దర్శనం అన్నది, இந்த தரிசனத்தோட பெருசு எனக்கு எதுவும் இல்லை. అది ఇంక దర్శనం కంటే పెద్దది నాకు ఏది లేదు. அதுக்குதான் ஆண்டவரே போனாரு. நான் அன்னைக்கு வந்தேன். అందుకని దేవుడు పోపో అని చెప్పాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చాను. இங்க வந்த உடனே பார்த்தா வாரி மேல இருக்குது. இந்த பாஸ்டர் வர்றாங்க. ஐயோ தெலுங்குல மீட்டிங் போயில தப்பா நம்ம தெரியாம அவங்களோட தொந்தரவு கொடுத்து வந்துட்டோமோ நினைச்சேன். అయితే ఈ విధంగా నేను వచ్చిన తర్వాత ఇక్కడ అంత సిద్ధపాటు చేశారు. అయ్యగారు కనపడ్డారు. ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ నేను తొందర చేస్తానేమో అనిపించింది. எப்படியாவது ஆராதனை பங்கெடுத்துட்டு போயிட்டு நினைச்சேன். అదే నేను అనుకున్నాను, వెన కూర్చొని ఆరాధన చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ஆனா பாஸ்டர் நினைச்சாங்க, அன்போடு கூப்பிட்டு என்னை உட்கார வச்சாங்க பாஸ்டர். అయితే పాస్టర్ గారు ప్రేమతో పిలిచి ఇక్కడ కూర్చోబెట్టారు. பாஸ்டர் எப்பவுமே என்னை கௌரவப்படுத்துவாங்க. అయితే ప్రభు నన్ను ఎప్పుడు పాస్టర్ గారిని గౌరవిస్తారు. இங்க வந்துட்டாங்கன்னா எனக்கு அங்க தங்க இடம் கொடுத்து புது வெட்டு கொடுத்து புது ஒயிட் கொடுத்து தங்க வைப்பாங்க பாஸ்டர். రాగిన పాస్టర్ గారిని ప్రేమించి బెడ్ వేసి మంచి వేసి తెల్ల వస్త్రాలు ఇస్తారు నాకు. இந்த வெட்டெல்லாம் படுக்கும் போது ஐயோ ஏசப்பா இது ஏனப்பா வெள்ள கொடுக்குறீங்கன்னு சொல்றாங்க. ఇలాగో తెల్ల బెడ్షీట్ వేసిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా ఎందుకు అని పెద్ద తెల్లని బెడ్షీట్ వేస్తాను. காலையிலிருந்து சாயங்காலம் ஜெபிச்சுட்டு நான் போயிடுவேன். అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ప్రార్థన చేసి அன்பு காட்டுறவங்க தான் எனக்கு. అయితే నాకు ప్రేమ చూపించేవాడే ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. இன்னைக்கு அவங்க அன்பு பெரிய அன்பு. అయితే ఇంత ప్రేమ పెద్దది. இந்த பாஸ்டர் வந்தாங்க. ఈ పాస్టర్ వచ్చారు. ஐயோ தெலுங்கு தான் தெரியும், வேற பாஷை தெரியாதுன்னு நினைச்சேன். ఈ భాషను చూసి ఈ భాషని తెలుసు, వేరే భాష తెలియదనుకున్నాను. எனக்கு தெலுங்கு கொஞ்சம் నాకు ரொம்ப தெரியாது. అయితే నాకు తెలుగు కొంచెం వచ్చి ఎక్కువ రాదు. என்ன செய்யலாம் நினைச்சிட்டே இருந்தேன். అయితే నేనేం చేయాలనుకుంటున్నాను. இவங்களுக்கு தமிழ் தெரியும் அப்படின்னாங்க. భాష చెప్పారు, ఈయన కూడా తమిళ చెప్పారు. நான் நினைச்சேன் ஆந்திரக்காரங்க ஆந்திராவில் பிறந்து வளர்ந்தவங்க அது தமிழ் ஒரு தமிழ்காரங்களா, ஏன்னா பெல்லாரில நிறைய தமிழ்காரங்க இருக்காங்க, பெல்லாரில பிறந்து வளர்ந்தவங்க. అయితే బళ్ళారిలో అయితే చాలా మంది తమిళ ఉన్నారు, తమిళోళ్ళు అనుకున్నాను. కానీ ఆంధ్రలో పుట్టి ఆంధ్రలో ఉండి వీళ్ళు తమిళలో చెప్పిన ఉన్నారు. இங்க வந்து உட்கார்ந்தாங்க. ఇక్కడ వచ్చి కూర్చున్నారు. பாஸ்டர் சொன்னாங்க, పాస్ చెప్పారు. அப்படி நான் முடிச்சேன். అలాగే నాకు கொஞ்சம் தமிழ் பேசுறவங்க తమిళ பேசுறாங்க. சார் இவங்க தெலுங்கு மீடியம் தான் வச்சிருப்பாங்க. அங்க ஒருவேளை தெலுங்குல பிரசங்கம் பண்ணாம நினைச்சேன். బైబిల్ తెలియమో తెలుగులో ప్రసంగం చేస్తారేమో అనుకున్నాను నేను. బైబిల్ తోంది இப்படி காட்டினாங்க. అయితే బైబిల్ ఒక మాట నాకు జ్ఞాపకం చేశారు. என்ன ஆச்சு தெரியுங்களா? ఏం జరిగింది సార్? அங்க ஒரு சங்கீதம் தமிழ் பைபிள் காட்டினாங்க எனக்கு. ప్రసంగ రాసిన పుస్తకంలో ఒక తమిళ మాట చూపించారు. தமிழ் பைபிள் பார்த்தா ஆச்சரியపోయింది. తమిళ బైబిల్ చూడగా నాకు ఆశ్చర్యమైంది. தமிழ் மாஸ்டர் ఇలా తమిళ ఇంకా ప్రసంగికులు. హల్లెలూయా హల్లెలూయా. என்ன అద్భుతం பாருங்க. ఏ అద్భుతం చూడండి. இது முதல் அற்புதம். ఇది మొదటి అద్భుతం. இரண்டாவது అద్భుతం ఏంటి తెలుసా? அவங்க திறந்து காட்டும் போது சங்கீதம் 55:22 காட்டுறாங்க. కీర్తన రాసిన పుస్తకం 55 అధ్యాయం 55:22 వచ్చి చూపించారు. ஐயோ அது பெரிய ஆச்சரியம். అది నాకు పెద్ద ఆశ్చర్యం. ఏం தெரியுமா? ఏంటి తెలుసా? நேத்து முழுக்க அந்த சங்கீதம் 22 தியானிச்சிட்டு இருந்தேன். నిన్నంతా కూడా 55వ కీర్తన 22వ అధ్యాయం అంతా నేను వచ్చి ధ్యానిస్తున్నాను. என்ன தியானிச்சேன் தெரியுமா? ఏం ధ్యానించాను తెలుసా? சங்கீதம் 55:22 என்ன சொல்லு பாருங்க. కీర్తనలు 55 అధ్యాయం 22వ వచ్చి చదువుకున్నా. கர்த்தர் மேல் உன் பாரத்தை வைத்து விடு. ప్రభు మీద యెహోవా మీద నీ భారం அவர் உன்னை ఆదరిப்பார். ఆయన నిన్ను ఆదుకొనును. நீதிமானை ஒரு தடவை விட்டான். నీతిమంతుడు ఎన్నటికీ ఖయాచబడడు. ஒரு நாள் தடவை விட்டான். ఒక్కనాడు కూడా ఖయాచబడడు. ஏசப்பா యేసయ్యా இத்தனை வருஷம் ஓடிட்டேன். ఇన్ని సంవత్సరాలు పరిగెత్తాను. இன்னும் நான் ஓடணுமா? ఇంకా పరిగెత్తాలా? அந்த வசனத்தின்படி எனக்கு உதவி செய்யுங்க. అయితే కీర్తనలు 55:22 వచ్చే ప్రకారంగా సహాయం చేయమని చెప్పారు. நீதிமான தள்ளாட விட்டாருன்னு சொன்னீங்களே. నీతిమంతుడు ఎన్నటికీ కదలడు అని చెప్పారు. என்ன செய்யுங்க, என்ன செய்ய போறீங்கன்னு கேட்டேன். నేనేం చేయాలి, నా కోసం ఏం చేయబోతున్నావు? உள்ளத்துல ஆழத்துல ஒண்ணு வந்துச்சு. లోపల అంతరంగంలో
அவனுக்கு எப்படி இருந்துச்சு? రేపు నువ్వు సెక్రటరీ క్యాంపుకి ఆరాధన పోని లోపల ప్రేరేపణ కలిగింది. హల్లెలూయా 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 హల్లెలూయా. వచ్చిన பாஸ்டர் பைபிள் வந்து காட்றாங்க, தமிழ் மேல காட்றாங்க. பாஸ்டர் ராங்க தமிழ் மேல చూపించాడు. அந்த 55 22 ல காட்றாங்க. ఆ కీర్తనలు 55 అధ్యాయం 22 వచ్చి చూపించాడు. ఇది యేసుడి రెండవ అద్భుతం. ఇది యేసు ప్రభువు ఇక్కడ చేసిన రెండవ అద్భుతం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు எவ்வளவு நல்லவர் பாருங்க. యేసు ప్రభువు ఎంత మంచిదో తెలుసా? நம்ம பாஸ்டர் ரொம்ப அன்புள்ளவங்க. எவ்வளவு அன்புள்ளவங்க தெரியுமா? நான் அங்க வந்துட்டேன்னா அவங்களுக்கு ஒரு அன்பு என்னன்னு எனக்கு புரிய முடியல. அது ஒரு அன்பு தேவை அன்பு. నేను వచ్చేది పాస్టర్ గారిని చాలా ప్రేమిస్తాడు. అది దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. அவ்வளவுதான் நான் பிரசங்கம் பண்ண ஆசைப்படுறேன். அதுக்கு அப்படியா? சரி, சங்கீதம் 55:22 என்ன சொல்லு பாருங்க. కీర్తనలు 55 అధ్యాయం 22 వచ్చి ఏం చెప్తుంది? கர்த்தரின் பாரத்தை வைத்து விடு. ప్రభువు మీద యెహోవా మీద నీ భారని அவர் உன்னை ஆதரிப்பார். ఆయనను ఆదుకొను. நீதிமானை ஒருபோதும் தள்ளாட விட்டார். నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలలేడు. முதலாவது பாரத்தை ஆண்டவர் மேல வைக்கணும். మొట్టమొదటిగా నా భారం నీ భారం ఆయన మీద మోపాలి. ஒரு 3 காரியத்தை உங்களுக்கு சொல்ல ఒక ஆசைப்படுறேன். 3 కార్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. நம்ம இயேசு మన యొక్క యేసు நம்ம பாரத்தை మన యొక్క భారాన్ని நம்ம விட்டு மாற்றுதல் பெரியவர். మన యొక్క భారాన్ని మార్చడానికి గొప్పవారు. இயேசு கிறிஸ்து ஒருத்தர் தான் நம்ம பாரத்தை புரிந்து கொள்ள முடியும். యేసుక్రీస్తు వారు మన భారాన్ని అర్థం చేసుకోగలవారు. గెత్సేమనే తోటలో యేసు భారమై జెబిక్கிறார். గెత్సేమనే తోటలో యేసు ప్రభువు భారంగా ప్రార్థించారు. లూకా 22:44 వచనத்துல లూకా సువార్త 22:44 వచనంలో భారంతో జెబిక్கிறாరు. భారంతో ప్రార్థన చేస్తారు. భారమై జెబిక్கிறாరు. భారంగా ప్రార్థన చేస్తారు. அவர் அமிக்கிச்சு ఆయన యొక్క ప్రార్థన కన్నీరు కాల్చుచు உலகத்தின் பாரம் இயேசுவை அமிக்கிச்சு. లోకం యొక్క భారాన్ని ఆయన మోస్తూ தேவனுடைய பாவம் அவர் அமிக்கிச்சு. లోకం యొక్క పాపాన్ని ఆయన మోస్తూ భారమై జెబిచారు. భారంగా ప్రార్థన చేశారు. భారమై జెబిచారు. భారంగా ప్రార్థన చేశారు. భారమైన జెబం ఆ భారమైన ప్రార్థన நமக்கு ரட்சிப்பை கொண்டுச்சு. మనకి రక్షణ తీసుకొచ్చింది. சிலுவையில ரத்தம் சிந்தப்பட்டவர். ఆయన శిలువ రక్తం చిందించాడు కాబట్టి அவர் சிந்தின ரத்தத்தினால ఆయన చిందించే రక్తం చేత நமக்கு ரட்சிப்பு கிடைச்சது. మనకి రక్షణ కలిగింది. நம்முடைய பாரங்களை, మన యొక్క భారములు, குடும்பத்தில் இருக்கிற பாரம், కుటుంబంలో ఉన్న భారములు, வியாதியின் பாரம், వ్యాధి యొక్క భారములు, சாத்தான் கொடுக்கிற பாரம், సాతాను యొక్క భారములు, இன்னும் சொல்ல வேண்டுமானால் நமக்கு விரோதமாக இருக்கக்கூடிய தொந்தரவு, நம்ம விரோதமாக இருக்கக்கூடிய விரோதிகளின் பாவம். ఇంకా చెప్పాలంటే సాతాను ద్వారా, లోకం ద్వారా మనకు వచ్చే అనేకమైన భారములను, இந்த பாரம் எல்லாம் நம்ம அமுக்கும் போது ఆ భారాలన్నీ మనం మొత్తినప్పుడు இயேசு மேல வைக்கணும். நம்ம ఆ భారాలన్నీ యేసు మీద మోపాలి. இயேசு மேல வச்சா நம்ம பாரம் போகும். యేసు మీద ఈ భారం మోపితేనే నీలోంచి పోతుందని உங்களை புரிஞ்சுக்கிட்ட பாஸ்டர்ட்ட சொன்னீங்கன்னா பாரம் போகும். మీరు అర్థం చేసుకొని పాస్టర్ గారు చెప్పినంత మాత్రమా ఆ భారం పోదు. வேற தேவையில்லாம வேற எடுத்து சொன்னீங்கன்னா உங்களுக்கு பாரம் அதிகமாகும். వేరే ఆశ కలిగి వేరొకరికి చెప్తే ఆ భారం పోదు. உங்க பாரம் போகணுமா? నీ భారం పోవాలా? பாஸ்டர் வந்து ஷேர் பண்ணுங்க. పాస్టర్ దగ్గర చెప్పండి. பாரம் உங்களை விட்டு போகும். ఆ భారం మీ దగ్గర చెల్లిపోతుంది. உங்களுக்கு பரிந்து பேசுவார். మీ గురించి పాస్టర్ గారు విజ్ఞాపన చేస్తారు. அந்த பாரம் உங்களை விட்டு இயேசு எடுத்து போடுவார். ఆ యొక్క భారం యేసు ప్రభువారి మీ దగ్గర తీసుకొస్తారు. பாரத்துக்காக பாரம், நம்முடைய பாரத்தை எல்லாம் இயேசு சிலுவையில் சுமந்தார். మన యొక్క భారం అంతటిని కూడా యేసు ప్రభువారు సిలువలో మోసారు. ஒரு வசனம் எனக்கு ஞாபகத்துக்கு வருது. ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది. லூக்கா எழுதின சுவிசேஷம், లూకా రాసిన సువార్త, லூக்கா எழுதின சுவிசேஷம் లూకా రాసిన సువార్త 7ஆம் அதிகாரம் 7వ అధ్యాయం 7ஆம் அதிகாரத்துல 7వ అధ్యాయంలో ஒரு சம்பவம் இருக்குது. ఒక కార్యం జరుగుతుంది. 11ஆம் வசனத்திலிருந்து 16వ వచనం నుండి 15ஆம் வசனம் வரை இருக்குது. 15వ వచనం వరకు చదువుకుందాం. இங்க ஒரு பாரம். லூக்கா 7ஆம் அதிகாரம் 11ஆம் வசனத்திலிருந்து 11వ వచనం నుంచి 16వ వచనం వరకు 16ஆம் வசனம் வரை 16వ వచనం వరకు இங்க ஒரு சம்பவம் இருக்குது. ఈ యొక్క కార్యం జరుగుతుంది. பாரம் பாரம் భారంతో కూడా ఇక్కడ ఉన్నారు. ஒரு குடும்பத்தில் உள்ள ஒரு பெண்ணுக்கு பாரம். ఇంకా కుటుంబంలో ఉన్న ఒక స్త్రీకి భారం. அவளுடைய பாரத்தை பற்றி நம்ம கொஞ்சம் பைபிள் என்ன சொல்லுது தெரியுமா? ఆమె గురించి ఒక భారం గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ஒரு விதவை. ఆమె యొక్క యథోరాలు. విధవేన యారు? కణవరి ఇల్లదవా. ఆ యథోరాలు అంటే ఏంటి? భర్త లేని వ్యక్తి.
கணவனில்லாத நிலைமை பார்த்திருப்பீங்களா நீங்க? భర్త లేని స్త్రీ గురించి ఆమె స్థితి మీకు తెలుసు కదా. ஒரு மனைவிக்கு கணவன் இல்லைன்னா எவ்வளவு கஷ்டம்னு பார்த்துடுங்க நீங்க. ఒక స్త్రీకి ఆమె యజమాని లేకపోతే ఎంత ఇబ్బంది మీకు తెలుసా? கணவன் இழந்த ஒரு பாரம் அவளுக்கு. భర్త చనిపోయిన ఒక భారం ఆమె. அந்த భారமான స్త్రీకి ஒரு நல்ல ஒரு வாலிபன் இருந்தான். అది ఆ భారమైన స్త్రీకి ఒక అందమైన ఒక యవనస్తుడు ఉన్నాడు. వళతా ఆమె అతన్ని చక్కగా పెంచింది. நல்ல వాలిబుని వரை వళத்து ఆడాదిన அந்த స్త్రీ మంచిగా పెంచి అతన్ని పాడు చేసిన స్త్రీ. ఎదురుబారగా సెత్తుపోయి మరిచిపోయాడు. అయితే ఎదురు చూడని విధంగా ఆ యవనస్తుడు చనిపోయాడు. அந்த விதவைக்கு எவ்வளவு பாரம் இருக்கும் பாருங்க. ఆ యవనరాలికి ఎంత భారం ఉందో చూడండి. இது எந்தளவு உடைஞ்சிருக்கும் பாருங்க. ఆమె హృదయం ఎంత పగిలిపడి చూడండి. కణమని ఇழந்த ఉடைப்பு. ఒక పక్క భర్త చనిపోయాడు. కణమని இல்ல. భర్త లేడు. భారం. అదొక భారం. మగన వళత ఆశయ. రెండోది వాలిబనానా. కొడుకు పెద్దోడైపోయాడు. వాలిబనాయి అవను తన కాపాడని పాతా. అయితే అతను పెద్దోడైపోయి తనను కాపాడాలనుకున్నది. అవును ఇరకపోయితా. అతను కూడా చనిపోయాడు. భారం పారణ. ఈ విధంగా ఆమె భారముతో ఉన్నది. ఇంత భారமான స్త్రీ. ఇలాంటి భారం కలిగిన ఈ స్త్రీ మగని అడకమన్న. అదే ఒక స్త్రీ ఆ యవనస్తుని భూస్థాపన చేయడానికి అడకమన్న ఊరు విட்டு வெளியே வந்து ఆ ఊరి విడిచి ఆ శవాన్ని తీసుకొని వస్తున్నారు. அந்த ஊர் பேர் நாயன். ఆ యొక్క ఊరి పేరు నాయన్. அந்த ஊருக்கு வசனம் பாருங்க 14 வசனம். மறுநாளிலே அவர் நாயன் என்னும் ஊருக்கு போனார். ఆ యొక్క యేసు ప్రభు చూడండి 11 వచ్చి 12 వచ్చి చదవండి. அவருடைய சீஷர்கள் அநேகரும் திரளான ஜனங்களும் அவருடைய கூட போனார்கள். 11 వచ్చి లూకా సువార్త 7వ అధ్యాయం 11 వచ్చి. వెంటనే ఆయన నాయనము ఊరికి వచ్చుండగా ఆయన శిష్యులలో బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. కొంచెం ఆలోచన చేసి చూడండి. కల్పన పడి పాருங்க. కొంచెం నిదానించి చూడండి. கணவன் இழந்த ஒரு நிலைமை அந்த பெண்ணுக்கு. ఆమెకు ఒక భర్త లేని స్థితి. அந்த நிலைமையில மகன இருந்த ஒரே மகன நல்ல వాలిబ వయసు వரை వளர்த்த அந்த நிலைமை. మరో పక్క కుమారుని చక్కగా పెంచుకుని యవనస్తుడై ఉన్నాడు. அவன் மரித்து போன ஒரு நிலைமை. ఆయన ఆ కుమారుడు చచ్చిపోయిన స్థితిలో అడకం பண்ண எடுத்துட்டு வர்ற அந்த நிலைமை. ఆ కుమారుడిని భూస్థాపన చేయడానికి తీసుకొని వస్తున్నారు. అడుగుకుంటే వర్రా ఏడ్చుకుంటూ వస్తుంది. యేసు క్రీస్తు నిశ్చయంగా ఊరుకు ఊళ్ళకి పోరారు. అయితే యేసు ప్రభువు ఆ ఊరికి సేవ చేయడానికి వచ్చున్నాడు. ఊళ్ళకి செய்ய போறாரு அந்த ஊருக்கு. ఆ సేవ సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు. ఆయన తోటத்தை அவர் பார்க்கறாரு. అయితే అక్కడున్న పరిస్థితిని చూశారు. యేసుని ఉల్లం భారపడుతుంది. అయితే యేసు ప్రభువు ఆ స్థితిని చూసి భారం కలిగిన వ్యక్తిగా మాట్లాడారు. భారం కలిగి వసనం 13 பாருங்க. 11 వచనంలో రాయబడింది. ఇతరు అవளை பார்த்து ప్రభువు ఆమెను చూచి అవಳ మీద మనదిరిగి ఆమె యందు కనికరపడి ఏడవద్దు అని చెప్పాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భారమానంద పెన్న பார்த்து ఆ యొక్క భారం కలిగిన ఆ స్త్రీ చూసి பார்த்து சொல்றாரு. యేసు ప్రభువు ఆమెను చూసి చెప్తున్నాడు. అడాదా అంటారు. ఏడవద్దు అమ్మా అని చెప్తున్నాడు. இந்த ஒரு வார்த்தை பாருங்க. ఈ యొక్క మాట చూడండి చదవండి. వార్తలో இருக்கிற వల్లమే. ఈ మాటలో ఉన్న దేవుని శక్తి, இந்த వార్తలో இருக்கிற అభిషేకం, ఈ మాటలో ఉన్న దేవుని అభిషేకం, இந்த వార్తలో இருக்கிற ஒரு பெரிய అద్భుతం, ఈ మాటలో ఉన్న దేవునికి గొప్ప అద్భుతం ఎనగి వదలంగా ఇక్కడ దిగి వస్తుంది. ఎనగి వదలంగా ఇక్కడ దిగి వస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎనగి வந்துச்சு. అక్కడ దిగి వచ్చిన తర్వాత ఆనందపడుతున్నారు. అక్కడ ఆదరించే వారిని அவளுக்கு சந்தோஷம் வந்திருக்கு. అక్కడ సంతోషం వచ్చింది. அப்படி விட்டுட்டாரா? అలా విధంగా விடல. అవిని విడిచిపెట్టలేదు. வர்றாரு மறுபடியும். మరలా వస్తున్నాడు. 14 వచనం கிட்டே வந்து பாடையை தொட்டார். అలాగే మన దగ్గరికి చూసినట్లయితే 16 వచనంలో దగ్గరికి వచ్చి ఆయన పాడని పడితేను. తమిళ పాడే இருக்குது, తెలుగులో కన్నడలో என்னன்னு எனக்கு தெரியாது. తమిళలో పాడని రాయబడింది, తెలుగులో అదే మాట రాయబడింది. పాడే தொடுறாரு. ఆయన పాడని ముట్టాడు. சுமந்து வந்தவங்க நின்னுறாங்க. ఆ యొక్క మోసుకొని వచ్చిన వారు నిలబడ్డారు. యేసు నిలిచారు పారుங்க. యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసా? ஒரு கட்டளை கொடுக்கறாரு. ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ఆయన. అల్వే మగనే ఎడము లెగువు ఎడము లెగువు. అవ్వదాం అంతే. యేసునుడి వార్తకి, యేసు ప్రభు యొక్క మాటకి அவனுடைய பிரிந்த உயிர் அவனுக்கு வருது. అతని నుంచి వేరైపోయిన తన జీవం మళ్ళా వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
இருக்குது? నీకేమి భారం ఉన్నది? எல்லாம் உனக்கு ஓடுது. అన్ని మీద గురించి పారిపోతాయి. அதுதான் அற்புதம். అదే ఒక అద్భుతం. இதுல சில மர்மங்கள் இருக்குது, బైబిల్లో అది சொல்லப்படல. అయితే దీంట్లో కొన్ని ధ్యానించినప్పుడు కొన్ని మర్మాలు ఉంటాయి, అది బైబిల్లో చెప్పబడలేదు. పరిశుద్ధవాన్ ఆడమ జెబిக்கும் போது அவர்ட்ட ஆண்டவர் வெளிப்படுத்துறாரு. అది ఒక పరిశుద్ధుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు అతనికి బయలుపరిచాడు. இதெல்லாம் நான் சொல்லலாமா வேண்டாமா ஒரு யோசனை வருது, அதனால சொன்னாலும் நல்லதுன்னு நினைக்கிறாரு. అయితే ఇది చెప్పాలా వద్దని ఆలోచన చేస్తున్నాను, చెప్తే బాగుంటుంది అనుకుంటాను. இதெல்லாம் பிரசங்கம் பண்ணணும்னு நினைச்சு வரல நான். అయితే నేను ప్రసంగం చేయాలని అనుకుని ఇక్కడ రాలేదు. నేను ఏదో எனக்குள்ள ஆண்டவர் பேசினாரு, ఓడి நான் ఓడి வந்தவன. అయితే ప్రభువు నాతో ఏదో మాట్లాడాడు, అందుకనే పరిగెత్తి ఇక్కడికి వచ్చాను. இந்த பாஸ்டர் எனக்கு பார்த்ததுல ரொம்ப சந்தோஷமாயிடுச்சு. అయితే పాస్టర్ గారిని చూసినప్పుడు చాలా సంతోషమైంది. இந்த பாஸ்டர் பார்த்ததுல ரொம்ப சந்தோஷமாச்சு. ఈ పాస్టర్ గారిని చూసినప్పుడు ఇంకా సంతోషం ఎక్కువైంది. இது போதுன்னு நினைச்சேன். போதுன்னு நினைச்சேன். ఇదే చాలు అనుకున్నాను నేను. பிரசங்கம் பண்ண பாஸ்டர் சொல்லிட்டாங்க. అయితే ప్రసంగం చేయమని దైవజనుడు చెప్పారు. హల్లెలూయా 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 హల్లెలూయా. எனக்கு முன்னால பாஸ்டர் அவங்க பிரசங்கம் பண்ண வேண்டியது இருக்கு, அதனால நான் பிடிக்கணும் ஆசைப்படுறேன். అయితే నా వెనకున్న దైవజనులు వాక్యం చెప్పడానికి ఉన్నారు, నేను త్వరగా ముగించేయను. ஆனாலும் சொல்ல வேண்டியது ஒண்ணு சொல்லி முடிச்சாரு. అయితే ఒక విషయం చెప్పి ముగిస్తాను. இந்த வாலிபன் எழுதி உட்கார்ந்தான். అయితే ఇక యవనస్తుడు లేచి కూర్చున్నాడు. இந்த வாலிபன் பரலோகத்துல இருந்தான். అయితే ఈ యవనస్తుడు చనిపోయిన తర్వాత ఆత్మ పరలోక రాజ్యం పోయి యేసుకు ముందు ఉட்கார்ந்து ఆరాధించుకుంటూ ఉన్నాడు. అక్కడ యేసు ముందు కూర్చొని ఆరాధన చేస్తున్నాడు. அப்ப యేసు சொன்னாரா, అప్పుడు యేసుతో చెప్పారా, శరీరத்தை అడக்கம் பண்ண கொண்டு போயிட்டு இருக்காங்க. అయితే అక్కడ శరీరాన్ని భూస్థాపన చేయడానికి తీసుకెళ్తున్నారు. ఓ మగా உன்னுடைய தாய் வந்து அழுதுட்டே வந்துட்டு இருக்கா. అయితే నీ తల్లి నీ నిమిత్తమై ఏడుస్తూనే ఉన్నది. நான் శరీరத்துல அவன் தாயை பார்த்து ஆறுதல் சொல்லியிருக்கேன். అయితే నా యొక్క శరీరం ద్వారా వచ్చి నీ తల్లికి ఆదరించమని చెప్పారు. ఏற்கனவே ஒரு శరీరத்தோடு பிரிஞ்சு ஆகிட்டு நான் கட்டளை கொடுத்துட்டேன், போய் కట్టెలు கொடுத்துட்டேன். అయితే ముందుగానే నీ శరీరం నుంచి వేరైపోయిన ఆత్మకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. அதனால యేసు சொன்னாரு పోయిరు அப்படினாரா. అయితే యేసు చెప్పాడు వెళ్ళు అని చెప్పారు. அந்த வாலிபன் என்ன சொன்னாரு தெரியுமா? ఆ యవనస్తుడు ఏం చెప్పాడు తెలుసా? యేసు வேண்டாம், இந்த சந்தோஷமா இருக்கு பரலோகத்துல. యేసయ్యా ఈ పరలోకంలో చాలా సంతోషం ఉన్నది. ఈ సంతోషத்தோட உலகத்துல சந்தோஷம் இல்ல. ఈ లోకంలో ఉన్న సంతోషం కంటే పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం ఉన్నది. போக முடியாது, எனக்கு இங்க இருக்க உதவிச்சேன்னு கேட்டான். నేను పరలోక రాజ్యంలో ఉంటాను, నేను లోకానికి పోనని చెప్పాను. இல்லப்பா இல்ல. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వద్దమ్మా వద్దు. உன் தாய் பாவம், నీ తల్లి చాలా బాధపడుతుంది. தாயுடைய பாவத்தை நான் மாத்திட்டேன். నీ తల్లి యొక్క భారాన్ని నేను మార్చాను. நீ போய்தான் அப்படின்னு சொல்லி యేసు சொன்னாரா. నువ్వు వెళ్ళటమే సాధ్యమని చెప్పాడు. அவருடைய ஆவி அப்படியே இறங்கி வந்துச்சா. అలాగే ప్రభు చెప్పగానే అతని ఆత్మ దిగి వచ్చింది. அந்த மரித்த சரீரத்துக்குள்ள இறங்கிச்சாய். అయితే చనిపోయిన శరీరానికి ఆత్మ దిగి వచ్చింది. இறங்கி அவன் கண் விழிச்சு பார்க்கும்போது అయితే ఆయన హృదయంలోకి ఆత్మ కనిపించి చూశాడు. பரலோகத்துல யாரை பார்த்தானோ அவரை பார்த்தானாங்க. పరలోక రాజ్యంలో ఎవరైతే యేసు చూశాడో కన్ను తెరిచి చూడగలిగే యేసుని చూశాడు అతను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మరిத்தவர்களோடு ஒப்பிடப்படுகிறார். ఆమేన్. మన యేసు చనిపోయిన వారిని లేపవాడు. యేసు ஒருவருக்கு அதிகாரம் இருக்கிறது. యేసుకు మాత్రమే భూమి మీద అధికారం ఉన్నది. ఎవరికి అధికారం లేదు. ఎవరికి అధికారం లేదు. இது முடிச்சிடலாம் பார்த்தேன். ఇది ముగిద్దాం. சின்ன சம்பவம் மட்டும் ஞாபகத்துல சொல்லி முடிச்சாரு. అయితే నాకు ఒక జ్ఞాపకం వస్తుంది, చెప్పి మాత్రం ముగిస్తాను. நான் கோலார்ல இருக்கும்போது నేను కోలార్లో ఉండి ప్రార్థిస్తున్నాను. வாலிபர் అప్పుడు నేను యవనస్తుడిగా டூ வீலர்ல அடிக்கடி கோலார் 300 கிலோமీటర్ 300 கிலோமీటర్ ప్రయాణం பண்ணி బళ్ళారికి வந்துருவாங்க. నేను కోలార్ నుంచి బళ్ళారికి 300 కిలోమీటర్లు మాటమాటికి ఈ బళ్ళారి జిల్లాకు వచ్చేవాడు. அந்த బళ్ళారి సిటీలో வந்த உடனே బళ్ళారి సారీ బళ్ళారి కర్ణాటక ఎల్లెక్కులో வந்த உடனே ఇక కర్ణాటక ఎల్లె ఈ బార్డర్ కోలార్ నుంచి ఇక బళ్ళారి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు அங்க வரும்போது ஒரு டெம்பிள், ஒரு தேவஸ்தானம், இந்து தேவஸ்தானத்தை பார்க்கலாம். అక్కడ హిందూ దేవస్థానం యొక్క టెంపుల్ ఉంది. அது என்ன தெரியுமா? అక్కడ ఏం చేశారు? அது எப்படி வந்து தெரியுமா? అది ఎలా వచ్చింది తెలుసా? அவன் சொல்ல ஆசைப்படுறேன். అది ఒకటి చెప్పాలని ఆశపడతాను. சாத்தான் సైతాన్ எப்படி கிரி செய்திருக்கான் பாருங்க. ఎలా క్రియేట్ చేశారు చూడండి. ஒருத்தன் என்ன செய்தானா, என்னைய எப்படி சமாதி என்னோட உயிரோட வச்சு சமாதி பண்ணிருக்க அப்படின்னா సజీవ సమాధి చేయాలని చెప్పి ఒక అనుకున్నాడు. அவன் உயிரோட சமாதி பண்ணிட்டாங்க. నిజంగానే అతన్ని ప్రాణం ఉండగానే அவன் செத்து போயிட்டான். అతను చచ్చిపోయాడు. செத்து போயிட்டான். నిజంగా அவன் చచ్చిపోయాడు. என்ன சொன்னா, உயிரோட எழுபது சொன்னான். అతను చెప్పాడు, నేను నిజంగానే నన్ను భూస్థాపన చేయండి, ప్రాణంతో లభిస్తానని చెప్పాడు. அவங்க அந்த சமாதி பண்ணிட்டு காத்திருந்தாங்க. అయితే ఆయన సమాధి దగ్గర చాలా మంది ఎదురు చూస్తున్నారు. ஒரு நாள் காத்திருந்தாங்க.
இல்ல. ஐயோ அப்படின்னு சொல்லி என்ன பண்ணாங்க, வரல போயிட்டாருன்னு சொல்லி கோயில கட்டினாங்க. అందరూ అయ్యయ్యో ఇతను రాలేదని చెప్పి అక్కడ గుడి కట్టారు. எதுக்கு சொன்ன தெரியுங்களா? ఎందుకు చెప్పారు తెలుసా? యేసు క్రీస్తు ஒருத்தர் தான் மரித்தவர்களை உயிரோடு எழுப்பக்கூடியவர். ఆమేన్. ఎందుకు చెప్పారంటే యేసు ప్రభువు ఒక్కడే మరణించి తిరిగి లేచాడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వారు ఎవరు లేరు. యేసు ஒருத்தர் தான். యేసు ఒక్కడే మాత్రమే. உயிர்த்தெழுந்த యేసు, పునరుద్ధానం చెందిన యేసు, మరిத்து పోయిన వాలిపోయిన ఉయిరోడు எழுப்பிய యేసు, చనిపోయిన యవనస్తుని తిరిగి లేపిన యేసు. இந்த యేసు நமக்கு இருக்கிறார். மறந்துறாரு. ఈ యేసు మనకు ఉన్నాడు, మర్చిపోవద్దు. உங்களுக்கு இருக்கிறாரு. నీ లోనే ఉన్నాడు. எனக்கு இருக்கிறாரு. ఈ స్థలంలో ఉన్నాడు. இன்னைக்கு இருக்கிறாரு. ఇక్కడ ఉన్నాడు. அற்புதம் செய்ய வந்திருக்கிறாரு. నీ అద్భుతం చేయడానికి వచ్చాడు. நமக்கு என்ன பயம் அவர் இருக்கும்போது? ఆయన మనకు తోడే ఉండగా మనకెందుకు భయం? హల్లెలూయా. హల్లెలూయా. என்ன பாரம் இருந்தாலும் அவர் மாத்தி போடுவார். ఎలాంటి భారం ఉన్నా సరే ఆయన తీసి పడేస్తారు. ఇది ఆశ్చర్యం. మறுபடியும் ஞாபகப்படுத்துறேன் உங்களுக்கு. మరోసారి ఇంకో కార్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. பாஸ்டர் என்ன, நான் தமிழ்காரன் உடனே அவங்களும் காட்டுறதுக்கு பைபிளை திறந்து காட்டினாங்க போல, தமிழ் பைபிள். அது பாருங்க, இந்த அதிகாரம் இந்த வசனம் தான் வந்துச்சு. நான் தியானிச்சது அதான் அற்புதம். నిన్న నేను ధ్యానించిన మాట పాస్టర్ గారు కీర్తన 55:22 వచ్చి తీసి తమిళ మీద చూపించాడు. అదే నాకు సంతోషమే. హల్లెలూయా. 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 యేసు ఎప్పుడు நமக்கு అద్భుతం చేయడం మర్చిపోరాదీங்க. ఎప్పుడు కూడా యేసు ప్రభువారు అద్భుతం చేసేవాడని మీరు మర్చిపోవద్దు. உங்களுக்கு எப்ப அற்புதம் செய்ய ஆயத்தமா இருக்கிறாரு. యేసు ప్రభువారు ఎప్పుడు నీకు అద్భుతం చేయాలని సిద్ధంగా ఉన్నాడు. இன்னைக்கு நான் தமிழ்ல பேசணும் எதிர்பார்க்கவே இல்லை. నేను ఈ రోజు తమిళ్లో మాట్లాడతాను అని ఎదురు చూడలేదు. 80% కన్నడలో ప్రసంగం பண்ணிடுவாங்க. అయితే 80 ప్రసంగాలు కన్నడ చేశారు. நான் தமிழ்ல பிரசங்கம் பண்றது பாஸ்டர் தெலுங்குல டிரான்ஸ்லேட் பண்றது எனக்கு ரொம்ப ஆச்சரியமா இருக்கு, சந்தோஷமா இருக்கு. నేను తమిళ్లో ప్రసంగం చేయడం, పాస్టర్ గారు తెలుగు తర్జుమా చేయడం నాకు ఒక ఆశ్చర్యమైంది. హల్లెలూయా. 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 ఆండర్ நம்மை ఆశీర్వదింపాలి. ప్రభు మనల్ని ఆశీర్వదించుగాక. చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. నంది రాజా యేసు రాజా, స్తోత్ర రాజా యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం என்னை காண்பவரே, என்னை காண்பவரே, நீராவுக்கா